ఈయన ఇక దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ఇప్పుడు చెప్తుండేది దొర. మేం కార్యకర్తల్ని పట్టించుకోలే, సర్పంచులకు బిల్లులు ఇవ్వలేదు, 2023 ఎన్నికల్లో క్యాడర్ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, అందుకే ఓడిపోయినాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆడో మొగో చెప్పలేకపోతున్నారు. సీఎం చెప్పినట్లు స్పీకర్ ఆడుతున్నారు. ఫిరాయింపులు ఆయనకు కనిపిస్తలేవా అని విమర్శ. మేము సర్పంచ్ను పట్టించుకోలే, కార్యకర్తల్ని మేము కాళేశ్వరం కట్టిన ఇంజనీరింగ్కు పైసలు ఇచ్చినాం. ఎలక్షన్ల ముందు బడా బడా కాంట్రాక్టర్లు అందరికీ పైసలు ఇచ్చినాం. కానీ సర్పంచ్లు మావోలే కదా, ఎవడు అడుగుతాడు, ఆడు చిన్నోలే కదా. 2-3 ఎకరాలు అమ్ముకున్నారా నాయన సర్పంచులు. పిల్లము తాలిబొట్లు కులాల మతాలకు అతీతంగా తాలిబొట్లు కుదోబెట్టి ఊర్లను బాగు చేస్తే ఆ ఇజ్జత్కి సవాల్ 2-3 ఎకరాలు అమ్ముకున్నాడు సర్పంచ్ అన్నట్టు. అమ్ముకున్నారు. కొంతమంది అప్పుల తాగలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలన్నీ ఆ పాపాలన్నీ కేటీఆర్కే చుట్టుకొని నీ పార్టీ బీకింది. పార్టీ కథమైంది. ఇల్లు కూడా చిన్న భిన్నం అయిపోయింది కదా. ఇప్పుడు కవిత రోడ్డు మీదకి వచ్చేసింది. ఇంకేంది నీ చెల్లెనే నువ్వు చక్కగా చూసుకోండి. రాష్ట్రాన్ని ఏం చూస్తావు ఇక నువ్వు నిజంగా.